ఎక్స్క్యూజ్ మీ, ఆవిడ చేత తనను చంపబోయింది ఇతనేనని సాక్ష్యం చెప్పిస్తే కేసు మరింత స్ట్రాంగ్ అవుతుంది. నన్నెవరూ చంపాలనుకోలేదు. నన్ను క్షమించనన్య. చూస్తా నాకపకారం చేసిన వాళ్ళు ఎలా సుఖపడతారో నేను చూస్తా. కాఫీ ఇదిగోండమ్మా. ఏంటి ఏదో కూలోళ్ళకిచ్చినట్టు కప్పు తెచ్చి చేతికిస్తున్నావు? కప్పు ఎలా ఇవ్వాలో తెలీదో? కాఫీ కప్పుని ఒక ట్రేలో పెట్టుకుని ఆ ట్రేని అతి జాగ్రత్తగా పట్టుకుని దగ్గరకొచ్చి వినయంగా వంగి మర్యాదగా అమ్మగారు కాఫీ అని ఇవ్వాలి. చెప్పింది అర్థమైందా? అర్థమైందమ్మా. అయితే మళ్ళీ వెళ్ళి కాఫీ తీసుకురా. వెళ్ళా. అలాగే. అమ్మగారు కాఫీ. ఇది మర్యాదంటే. నాకు మర్యాద తగ్గితే మహా మంట. అర్థమైందా? ఎప్పుడు కాఫీ తెచ్చిచ్చినా ఇలాగే ఇవ్వాలి. గుర్తుంచుకో. ఎవరో చూడు. ఎవరు కావాలండి? నన్ను పట్టుకొని ఎవరు కావాలి అని అడుగుతావా? అసలు ఇంటికి నువ్వెవరు? నీకిక్కడే పని? ఎవరే అది? ఏమో తెలీదమ్మా. దౌర్జన్యంగా సరాసరి లోపలికొచ్చేసేలా ఉన్నాడు. ఇదేంటక్క అలా చూస్తుంది? మన బంధుత్వం గురించి దానికే తెలుసురా. ఓయ్, అలా చూస్తావేంటి? వచ్చింది నా తమ్ముడు. వాడికి ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? అలాగేనమ్మా. ఏరా తమ్ముడు, ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? జైలు నుంచి విడుదలైన మొన్నే కదక్క. ఓహో. అక్క,
నీ గెటప్ అదిరిందక్క. అప్పుడే ఏముందిరా, ముందు ముందు చాలా గెటప్లుంటాయిరా తమ్ముడు. నీ గెటప్ బాగానే ఉంది, కానీ నేనే ఎలా అయిపోయానో చూడు. జైల్లో తిండి తప్ప బయట తిండి తిని చాలా రోజులైందక్క. ఇప్పుడు బయటకు వచ్చావు కదా తమ్ముడు, నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను కదా. ఒరే, నీ ప్లాన్ ప్రకారం నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయిందిరా. ఏకంగా ఈ ఇంటికి రాణి అయిపోయాన్రా. ఇక మనకి తిరుగులేదు తమ్ముడు. ఆ భార్గవి మాత్రం నన్ను అన్యాయంగా జైలుకు పంపించిందక్క. అందుకే కదరా అది జైలుకు పోయింది. అయినా ఆ భార్గవేదో చాలా తెలివిగలది, అది ఇదిని చాలా కబుర్లు చెప్పావు కదరా. అబ్బే, అది చాలా పిచ్చిదిరా తమ్ముడు. పిచ్చిదా? మరి అసలు నేనెవరు, ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, నా వెనకాల ఎవరున్నారని ఆలోచించకుండా ఎంత బాగా నమ్మేసిందనుకుంటున్నావు నన్ను. 4 మాటలు ఆ చందు గురించి, ఆ రాజా గురించి చెడుగా చెప్పానో లేదో, వెంటనే బుట్టలో పడిపోయిందిరా. అందుకే కదక్క నేను ఇక్కడికి పంపించాను. మా అక్క గురించి నాకు బాగా తెలుసు. మొత్తానికి నువ్వు వచ్చినందుకు బాగానే ఫిక్స్ అయిపోయావు. ఒరే, ఇప్పుడు ఈ రాజ్యం మొత్తం మనదేరా తమ్ముడు. అయినా నా తమ్ముడు అయిన నిన్ను జైలుకు పంపిస్తుందా? దానికంతకంత బదులు తీర్చుకోకుండా ఎలా వదులుతాన్రా? వదలకూడదక్క. ఎంత ఏడిపించిందో తెలుసా నన్ను. హాయిగా ఇంట్లో కూర్చొని జీడిపప్పులు తినేవాణ్ణి. జైల్లో పోసే సాంబార్లో ఉల్లిపాయలు అడుక్కొని తినాల్సి వచ్చింది. కనీసం నేను ఎలా చచ్చానని కూడా పట్టించుకోలేదక్కా. అదెందుకు పట్టించుకుంటుందిరా? అది ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. దానికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. నిన్ను ఇంత ఏడిపించిన దాన్ని ఊరికే వదిలితే నేను నీకక్కనేలా అవుతాన్రా? దాన్ని నాశనం చేసి నేలమట్టం చెయ్యకపోతే నా పేరు చారుశీలే కాదురా. మేడం, మిమ్మల్ని జైలర్ గారు పిలుస్తున్నారు. మీ శిక్షాకాలం పూర్తయిపోయింది భార్గవి గారు. ఈ రోజు మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం. ఇన్ని రోజులు మీకు ఇక్కడ చాలా ఇబ్బందిగా గడిచినట్లు ఉంది. బయటికి వెళ్లి ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతత, జైల్లో గడిపిన జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదు. తగిలిన దెబ్బని ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. మీరు నన్ను ఎంత సపోర్ట్ చేసినా నేను ఇన్ని రోజులు జైల్లో ఉన్నాను అనే ఫీలింగ్ నా గుండెల్లో ఎంత మంట రేపుతుందో మీకు తెలీదు. బంగ్లాలో హాయిగా ఏసీలో నిద్రపోవాల్సిన దాన్ని ఇక్కడ మీరిచ్చిన చిరిగిపోయిన రగ్గు కప్పుకొని పడుకున్నాను. పంచభక్ష పరమాన్నాలు తినాల్సిన నేను చిప్పుకూడు తిన్నాను. హంతకుల మధ్యన, దొంగల మధ్యన దుర్భరమైన జీవితం అనుభవించాను. ఇదంతా ఎవరి వల్ల? ఆ రాజా వల్ల. నాకు ఇలాంటి జీవితం రుచి చూపించిన వాళ్లకు ఇంతకంటే భయంకరమైన జీవితం ఎలా ఉంటుందో నేను రుచి చూపించాలి కదా. అప్పుడే నాకు ప్రశాంతత. జాగ్రత్త మేడం, మీలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రాకూడదని కోరుకుంటున్నాను. ఇవిగోండి,
మీకు సంబంధించిన వస్తువులు, బట్టలు ఒకసారి చూసుకోండి. మీరు చేసిన పనికి గవర్నమెంట్ నుండి రావాల్సిన డబ్బులు వాట్? నాకు గవర్నమెంట్ డబ్బు ఇస్తుందా? హ, నేనెవరో తెలుసుగా. భార్గవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఓనర్ని. తెలుసు మేడం, కానీ మీకు అప్పచెప్పినట్లు మాకు రికార్డులో ఉండాలి కదా. మీకు వద్దనుకుంటే ఈ డబ్బులు వేరెవరికైనా ఇవ్వండి ప్లీజ్ మేడం. ఇక్కడ ఒక సంతకం చేయండి మేడం. అవును, నా కోసం ఎవరూ రాలేదా? ఎవరూ రాలేదు మేడం. రాకపోవడం ఏంటి? పోనీ కారు వచ్చిందేమో చూడండి. రాలేదు మేడం. ఈ చారుశీలకి ఏమైంది? నేను ఈరోజు రిలీజ్ అవుతున్న విషయం మర్చిపోయిందా? ఓకే, ఒక పని చేయండి, ఒక ఆటో పిలిపించండి. అలాగే మేడం గారి దగ్గరుండి ఆటో ఎక్కించు. అలాగే మేడం. చారుశీల విల్లనా? వాట్ ఇస్ దిస్? చారుశీల! ఎవరది? చారుశీల! ఓ, నువ్వా? వచ్చావా? హే, ఏమైంది నీకు? నీ ప్రవర్తనలో ఈ మార్పు ఏంటి? ఇంటి ముందు ఆ బోట్ ఏంటి? చారుశీల విల్లా అని పేరు మార్చింది ఎవరు? నేనే. వాట్? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నేను ఈరోజు జైలు నుంచి విడుదలవుతున్నానని నీకు తెలుసు కదా. నేనొచ్చేసరికి కారు లేదు, నువ్వు లేవు. ఇంటికొస్తే నీకేదో దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తున్నావు. అసలు ఏమైంది నీకు? దెయ్యం పట్టింది నాకు కాదు భార్గవి, నీకే. ఇంకా పట్టిందెయ్యి వదిలినట్లేదు. అసలు పరా ఇంటికొచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలని తెలీదా నీకు? పరాయిల్లా? అవును, ఇది చారుశీల విల్లా అంటే నాది. అవును, బయట బోర్డు చదివే వచ్చావుగా. ఏయ్, నిన్ను! ఆగు! నువ్వా? ఆ నేనే. మర్చిపోయావా? నన్నందరూ దేవుడు అంటారు. నీ వల్ల అన్యాయంగా జైలుకెళ్ళి బయటకొచ్చాను. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని? ఏం పనా? వాడు నా తమ్ముడు. తమ్ముడా? చూసావక్క, నేను నీ తమ్ముడని తెలియగానే మాటలు ఎలా తడబడుతున్నాయో. దీనికే అంత తడబడితే అసలు నన్ను ఇక్కడికి పంపించిందే నువ్వని తెలిస్తే ఇంకెంత తడబడుతుందో. నిన్ను పంపించింది వీడా? ఎంత నాటకం ఆడారు మీరిద్దరు కలిసి. గెట్ అవుట్! ఐ సే గెట్ అవుట్! మర్యాదగా నా ఇంటి నుంచి బయటకు వెళ్తారా, లేకపోతే మెడపట్టి బయటకు గెట్టించమంటారా? ఏంటి? నీ ఇల్లు ఎక్కడుందే పిచ్చిదానా? ఈ ఇల్లు, ఈ ఆస్తి అంతా మాది. ఏం కూసవరా రాస్కెల్?
నోరు జారావంటే చెయ్యి లేస్తుంది జాగ్రత్త. ఏయ్, అసలు నేనెవరనుకుంటున్నావు? చారుశీల గ్రూప్ ఆఫ్ కంపెనీకి యజమానురాల్ని. అర్థమైందా? నా కంపెనీ పేరు మార్చినంత మాత్రాన మీ సొంతం అవుతుందనుకుంటున్నారా? ఇప్పుడే మీ అంతు చూస్తాను. నువ్వు ఎవరికి చేసినా ఉపయోగం లేదే. మాటల్లోనూ చేతల్లోనూ రాతల్లోనూ కూడా ఈ ఆస్తి ఎప్పుడో రాయించేసుకున్నాను. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఏ నమ్మకం లేదా? నువ్వు రాయిచ్చింది పౌరాభాతాన్ని కాదు, ఆస్తి మొత్తం మా పేరు మీద రాయిచ్చావు. అక్క, ఆ పేపర్లు దీని మొహాన్ని పడే చదువుకుంటది. ఇందా. ఎంత మోసం, ఎంత దారుణం! నన్ను నమ్మించి ఇంత మోసం చేస్తారా? మోసం చెయ్యాలంటే మరి నమ్మించాలి కదా. నువ్వు ఎంతమందిని మోసం చేయలేదు? తాడిని తన్నేది ఒకడైతే దాని తలదన్నేది ఇంకోటి అన్నది సామెత ఉంది. అది నీకు బాగా సరిపోతుంది మేనకోడల్లా. రేయ్, మిమ్మల్ని ఊరికే వదలను. మీ అంత చూస్తాను. ఆ, ఇలాంటి చాలా చూసాం. నన్ను జైలుకు పంపించేటప్పుడు తెలియదా ఈ బాధ? నువ్వు నన్ను జైలుకు పంపిస్తే నిన్న ఆ రాజాగారు జైలుకు పంపించాడు. మా అక్క ఆస్తి లాక్కుని నిన్ను బికార్ని చేసింది. ఇంకో బయటికెళ్ళి అడుక్కు అడుక్కు తిను. వెళ్ళా. రేయ్, ఆగు. ఆస్తులు పోయిన వాళ్ళకి చేతులెత్తే అవకాశం లేదమ్మా. దించో. ఎత్తిన చెయ్యి దించలేదనుకో, ఆ చేతిని ఇరిసేసే మనుషులు కూడా మా దగ్గర ఉన్నారు. చూస్తావా చూస్తావా? సెక్యూరిటీ, రే, దీన్ని మెడపట్టి బయటికి గెంటండ్రా. బయటికి నెట్టండ్రా. Just leave me. Hey! మీ ఇద్దరి సంగతి తెలుస్తాను. ఈ భార్గవి అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. భార్గవి, భార్గవి, ఏంట్రా తమ్ముడు, కూతుర్ని గింటేశాక తండ్రి వచ్చాడు. తమ్ముడా? ఇప్పుడే నీ కూతురికి మేం చేసిన మోసం గురించి చెప్పి మెడ పట్టుకొని బయటికి పంపించా. నీకు మళ్ళీ చెప్పే ఓపిక మాకు లేదు గాని రోడ్డు పట్టుకు తిరిగే నీ కూతుర్ని అడిగి వివరాలు తెలుసుకో. వెళ్ళు వెళ్ళు. నా కూతుర్ని బయటికి తోసేస్తారా మిమ్మల్ని? ఇలా రెచ్చిపోతారని సెక్యూరిటీని పెట్టుకున్నాం. రెచ్చిపోతే నీ కూతురికి పట్టిన గతే నీకు పడుతుంది. వెళ్ళబోయ్, వెళ్ళి నీ కూతురు ఎక్కడుందో వెతుక్కో. వెళ్తాను. ముందు భార్గవిని కలిశాక మీ ఇద్దరంతు తేలుస్తాను. అక్క, వాడంత ఆవేశంగా వెళ్ళాడు. నిజంగా ఏమైనా చేస్తాడంటావా? వాడి మొహం. రే, మనం కోటీశ్వర్లం తమ్ముడు. మనల్ని ఎవరు ఏం చేయలేరు. ముందు ఈ కోట్లు ఎలా కరిగించాలో ఆలోచిద్దాంరా.
ఏమంటావు? నేనేమంటానక్క? ఇది చారుశీల విల్లా అంటే నాది. వాడు నా తమ్ముడు. అసలు నన్ను ఇక్కడికి పంపించింది నువ్వని తెలిస్తే ఇంకెంత తడబడుతుందో. ఆస్తి మొత్తం మా పేరు మీద రాయిచ్చావు. దీన్ని మెడపట్టి బయటికి గెంటండ్రా. ముందు బయటికి నెట్టండ్రా. ఏయ్ వదలండి రా, వదలండి. భార్గవి, 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 ఆగు భార్గవి. ఎక్కడికి వెళ్తున్నావు భార్గవి? ఈ రోజు నువ్వు రిలీజ్ అవుతున్నావని తెలిసి నేను జైలుకి వచ్చాను. నేను వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోయావు. నీకోసం ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో చార్సీలా దేవుడు పిచ్చి పిచ్చిగా నీ గురించి ఏదో మాట్లాడుతున్నారు. అసలేం జరిగింది? ఏం జరిగితే మాత్రం మీకెందుకు? మీరు ఆరుస్తారా తీరుస్తారా? ఓ, ఏం జరిగిందో తెలుసుకుని వెళ్ళి ఆ కూతురికి కథలుగా చెప్తారు అంతేగా?